Yes, Manoj. Okay, all right. So today is the day 4. వీడియో చూసారా నిన్నటిది అప్లోడ్ చేస్తాను. నిన్న టైం దొరకలేదు, చూడలేదు. ఈరోజు చూస్తాను. అంటే రేపు సాటర్డే సండే కదా, రేపు చూస్తాను నేను. షూర్ షూర్ షూర్. నిన్న కూడా కొంచెం లేట్ అయిపోయింది లేండి అప్లోడ్ చేయడం కూడా. ఓకే. నాకు వేరే పర్సనల్ వర్క్ ఉండి నైట్ 10:30 అలా అప్లోడ్ చేశాను. ఓకే. ఓకే. మనోజ్, చేంజ్ ఇన్ రిక్వైర్మెంట్, మిడ్ స్ప్రింట్ చేంజ్ ఇన్ రిక్వైర్మెంట్ అవన్నీ కూడా చెప్తారు కదా మనోజ్? చేసుకోవచ్చు. మనం ఎజైల్లో చేంజ్ ఇన్ రిక్వైర్మెంట్స్ చేసుకోవచ్చు. సుజన్ గారు, చెప్పండి మనోజ్. చేంజ్ ఇన్ రిక్వైర్మెంట్స్ మనం చేసుకోవచ్చండి ఎజైల్లో. బట్ దానికి కూడా మనకి ఒక ప్లాన్ ఉండాలి. ఓకే. సేమ్ ఎగ్జాంపుల్సే మనకి ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము. అంటే యాక్చువల్లీ ఇప్పుడు స్ప్రింట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింట్ ఇప్పుడు ఈ 2 వీక్స్ స్టార్ట్ అయిపోయింది, మొత్తం వర్క్ అసైన్ చేసేసాం. ఇప్పుడు ప్రొడక్ట్ ఉన్నది వచ్చి ఈ ఈ ఇప్పుడు ఈ స్టోరీ కాదు, ఈ స్టోరీ తీసుకోవాలి అన్నప్పుడు, సో మొత్తం అంతా ఇప్పుడు డిఫరెన్స్ వస్తుంది కదా. సో చేంజ్ ఇన్ రిక్వైర్మెంట్ తీసుకోవచ్చా అని అడుగుతున్నాను. ఈ స్టోరీ కాకుండా ఈ స్టోరీ తీసుకోవచ్చు. మనకి స్క్రమ్ లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అది. బట్ అకార్డింగ్ టు ప్లాన్, ఒక ప్లాన్ లేకోకుండా మనం చేయకూడదు. ఓకేనా? అంటే ఎప్పుడు ఎలా ఏ సిచ్యువేషన్ లో తీసుకోవాలని చెప్తాను. ఓకే, లాస్ట్ డే వచ్చి తీసుకోండి అంటే మనం ఎక్కడ చేయగలం? కరెక్ట్. ఇప్పుడు ఇంకో టికెట్ యాడ్ చేసుకోండి అంటే మనకి ఉన్న 500 అవర్స్ 600 అవర్స్ కి తగ్గట్టుగా టికెట్స్ మనం తీసేసుకున్నాం. అంటే స్ప్రింట్ లో ఏదైనా బఫర్ టైం ఉంటుందా మనోజ్? ఏదైనా బఫర్ టైం పెట్టుకుంటామా మనం? పెట్టుకుంటామండి మనం. వీఆర్ గోయింగ్ టు కీప్ సమ్ బఫర్ టైం. ఓకే. 10% బఫర్ టైం పెడతాం మనం. ఓకే, కెపాసిటీ ప్లానింగ్ మనం చేసేటప్పుడు ఒక 10% బఫర్ టైం పెట్టుకుంటాము, 10% సిక్ లీవ్ పెట్టుకుంటాము. ఓకే, 10% సిక్ లీవా? సిక్ లీవ్ కింద ఒక 10% తీసుకుంటాం. టోటల్ 20% బఫర్ టైం పెట్టుకుంటాం. ఓకే. అకార్డింగ్. సో అది కెపాసిటీ ప్లానింగ్ చెప్పేటప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇక్కడ బఫర్ టైం పెట్టాను చూసారా? ఓకే. కనిపిస్తుందా నా స్క్రీన్? కనిపిస్తుంది. 10% బఫర్ టైం. 10% బఫర్. ఇవన్నీ మనము ఎగ్జాక్ట్ ఫార్ములాస్ తో సహా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ షీట్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ప్రాబ్లం ఏమి ఉండదు మీకు. రైట్, ఆల్రెడీ ఇవన్నీ నేను రెడీ చేసేసి ఉంచాను. బట్ ఇస్తాను అంతవరకే. మీ అంతటి మీరు ప్రాక్టీస్ చేయాలి. దాన్ని నేను చేపించలేను కదా. కరెక్ట్. నాకు ఐడియా ఉంది ఇది. బట్ అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఫ్లోలో వెళ్తామండి మనం. ఓకేనా? ఇప్పుడు ఈ రోజు నేను సెరమనీస్ చెప్పాను అనుకోండి, రేపటి నుంచి సెరమనీస్ చెప్పానండి నేను. ఏ సెరమనీ ఎక్కడ యూజ్ చేస్తామో అక్కడే యూజ్ చేసుకోవాలి. ఓకే, లేదంటే నేను సెరమనీస్ చెప్పేస్తాను, బట్ మళ్ళీ అక్కడ కూడా చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఏంటంటే ఎక్స్ట్రా క్లాసెస్ అవుతాయి అనమాట మనకి. కరెక్ట్. అంతే. ఇప్పుడు సెరమనీస్ ఉన్నాయి, కంప్లీట్ గా నేను ఒక 3 to 4 డేస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. బట్ ఆ సిచ్యువేషన్ ఎక్కడ అనేది మనకి తెలియలేదు అనుకోండి, మనకి ఇబ్బంది అయిపోతుంది. కరెక్ట్. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను రఫ్ డయాగ్రామ్ వేసేస్తున్నానండి. సో నిన్న మనం ఏం చేసామండి? ఇది ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అన్నాం, అవునా? హలో. దాని తర్వాత ఏం చేశానండి? స్ప్రింట్ బ్యాక్లాగ్ అన్నారు, అవునా? ఇక్కడ ఏముంటాయండి ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో? మనకి ఏముంటాయి? వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ టికెట్స్, అవునా? ఈ టికెట్స్ అన్ని ఎవరు రాస్తారండి మనకి? దీస్ టికెట్స్ విల్ బి రిటన్ బై ది ప్రొడక్ట్ ఓనర్. ఓకే, who is responsible for product backlog? Product owner. రైట్. ఇక్కడ దాకా క్లియర్ కదా? అవును. రైట్. ఇప్పుడు ఏం చేస్తాడండి? మనము వర్క్ చేయాలి, డెవలపర్స్ వర్క్ చేయాలి కదా. అప్పుడు ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తాడండి? ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ నుంచి ఈ స్ప్రింట్ బ్యాక్లాగ్ కి కొన్ని ఐటమ్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాడు. ఓకేనా? కొన్ని ఐటమ్స్ అంటే ఎన్ని మనోజ్? అంటే జస్ట్ అనుకోండి, ఒక 100 టికెట్స్ ఇచ్చాడు. 100 ఇచ్చినంత మాత్రం మనం కంప్లీట్ చేయగలమా? చేయలేము. ఓకే, మన ముందు ఒక ఏమంటారు, ఒక 100 kgs ఆఫ్ బిర్యానీ పెడితే మనం తినగలవా? ఎంత ఇష్టం అయితే మటుకి. మహా అయితే 1 kg రైస్ వెళ్ళిద్దేమో, అంతకు మించి ఇంకేం వెళ్ళదు కదా. రైట్. ఇక్కడ కూడా అంతే అనమాట. మనం ఎంతైతే వర్క్ చేయగలమో అంతవరకే తీసుకుంటాము. రిమైనింగ్ అన్నిటిని మళ్ళీ తిరిగి ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లోకి వేసేస్తాం.
ఓకేనా? ఇది సింపుల్ లాజిక్. ఇది నేను రియల్ టైమ్‌లో చూపిస్తా. బట్ థియరిటికల్‌గా అర్థం చేసుకుంటే రియల్ టైమ్‌లో చాలా ఈజీగా ఉంటది మనకి. అర్థమైంది. రైట్. సో, ఇప్పుడు ప్రొడక్ట్ ఓనర్ ఏం చేశాడండి? అవర్ రఫ్ ఎస్టిమేషన్ కింద 15 టికెట్స్ అనుకుందాం. ఓకే. 15 టికెట్స్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లోకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లోకి ఇచ్చినంత మాత్రాన మనం కంప్లీట్ చేసేస్తామంటే కంప్లీట్ చేయలేము. ఓకే. ఐ యామ్ రైటింగ్ హియర్ 15 టికెట్స్. 15 టికెట్స్. ఓకే. మరి ఈ 15 టికెట్స్‌ని మరి మనం ఎలా కంప్లీట్ చేస్తాము అంటే, ఫర్ థట్ వి ఆర్ గోయింగ్ టు హావ్ ఎ ప్లాన్. ఇక్కడి నుంచి ఇక్కడికి టికెట్స్ మూవ్ అయినప్పుడు మనకి ఒక సెరమనీ అనేది యూజ్ చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ యాస్ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. వాట్ ఇట్ ఈస్? స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. ఓకేనా? ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌ని మనము అమలుపరుస్తాం. ఓకే. ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో మనం ఏం చేస్తామండి అంటే, ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఓనర్ ఏ అయితే 15 టికెట్స్ తీసుకొచ్చాడో, వాటి మీద డిస్కషన్స్ జరుపుతామనమాట. ఓకే. అర్థమైందా? ఓకే. ఎందుకని? ఈ టికెట్స్ గురించి మనకసలు తెలీదు గదా! యెస్. నేనిప్పుడు మీ వేలో చెప్తున్నాను. మీ మీ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేశారన్నారు కదా! అర్థం. ఆ అవునవును. వేలో చెప్తున్నాను. ఓకే. సో, ఏం చేస్తామండి, ఒక 15 టికెట్స్ ఇచ్చాడు కదా! మనోజ్ మరి 15 టికెట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా అంటే కాదండి. ఓకేనా? ఓకే. మరి ఎలా తెలుస్తుంది మనోజ్? ఇప్పుడు 15 టికెట్స్‌లో నాకర్థం కావట్లేదు. 15 టికెట్స్ ఇచ్చారన్నావు బానే ఉంది. నాకక్కడి దాకా అర్థమైంది. మరి రిమైనింగ్ టికెట్స్ ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయరు? అంటే సింపుల్ లాజిక్. మన కెపాసిటీ ప్లానింగ్‌లో మనకొక చెక్ లిస్ట్ ఉంటదండి. చెక్ లిస్ట్ అంటే ఐడియా ఉందా? యెస్. ఆ! ఇప్పుడు మీరు నాకిక్కడ టోటల్ అవర్స్ ఎంతొచ్చినాయండి నాకు చూడండి? 575. 575. నౌ వి ఆర్ గోయింగ్ టు హావ్ ఎ చెక్ లిస్ట్. చెక్ లిస్ట్ ఉంది మనకి. ఓకే. ఆ చెక్ లిస్ట్ ఏంటిదనేది నేను చెప్తాను. ఇప్పుడు ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో మనము ఎన్ని టికెట్స్ మీద వర్క్ చేస్తున్నాం? 15 టికెట్స్. 15 టికెట్స్. నా డౌట్ ఏంటంటే, ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అనేది ఎన్ని డేస్ జరుగుతది? 10 డేస్. 10 డేస్ జరుగుతదా? సారీ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లైక్ స్ప్రింట్ 10 డేస్ జరుగుతుంది. స్ప్రింట్ ప్లానింగ్ 1-2 డేస్ లైక్ 1 డే జరుగుతుంది. అది మనం చెప్పలేమండి. ఓకే. ఓకేనా? అది 1 డే జరుగుతుంది, 2 డే అది మనం చెప్పకూడదు. అలా చెప్పకూడదు. చెప్పలేదు. ఓకే. ఎందుకంటే మనకి సెరమనీస్ అంటే ఏంటండి? ఇట్స్ ఏ ఈవెంట్. ఆర్ యూ ఓకే. మ్యారీడ్? యెస్, ఐ యామ్ మ్యారీడ్. రైట్. మీ మ్యారేజ్ జరిగినప్పుడు దాన్నేమంటారు? సెరమనీ అంటారా? దాన్ని సెరమనీ అంటారా అంటే ఆ! హలో. ఈవెంట్ ఒక సెరమనీయే కదా అనేది. అవునవును. సెరమనీనే. ఓకే. రైట్. ఈ ఓకే. సెరమనీని ఏమంటాము అంటే ఒక టైమ్ బాక్స్డ్ ఈవెంట్ అంటారు. మీ మ్యారేజ్ ఓకే. ఎన్ని డేస్ జరిగిందండి? ఒక 100 డేస్ జరిగిందా? నో. రైట్. సో, మీరు ఫంక్షన్ హాల్‌కెళ్తే వాడేం చేశాడు? ఈవినింగ్ 5 నుంచి రైట్? ఎర్లీ హ్మ్. మార్నింగ్ 3:30 ఆర్ 4 వరకు మీకు టైమ్ ఇస్తాడు. అవునా కాదా? అవునవును. ఆ టైమ్ ఆఫ్ సెరమనీ ఆ టైమ్‌లో మీరు మీ సెరమనీని జరుపుకోవాలి. కంప్లీట్ చేస్తాం. మీకు కిడ్స్ ఉన్నారు. మీ కిడ్ ఆ! ఫస్ట్ బర్త్‌డే జరిపారు. ఏం చేశారు? ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. వాడేం చేస్తాడండి? ఒక 6 అవర్స్ టైమ్ ఇస్తాడుగా? యెస్. అవునా కదా? కరెక్ట్. రైట్. లేదు మీ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఏం చేస్తారండి? ఒక 12 అవర్స్ జరుగుతదిగా అరౌండ్. యెస్. సో, ఈచ్ సెరమనీకి డిఫరెంట్ టైమ్స్ ఉన్నాయా? లేకపోతే అన్ని సెరమనీస్‌కి ఒకే టైమ్ ఉందా? డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి అజైల్ మెథడాలజీలో కూడా 5 టైప్స్ ఆఫ్ సెరమనీస్ ఉంటాయి. ఓకే. 5 ఓకే. టైప్స్ ఆఫ్ సెరమనీస్ ఉంటాయి. ఆ 5 టైప్స్ ఆఫ్ సెరమనీస్ కూడా డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. మనోజ్ మరి ఆ టైమింగ్స్‌ని ఎలా డిసైడ్ చేస్తాము? అంటే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ దోస్ థింగ్స్ ఇన్ డే 6 ఆర్ డే 7 ఐ థింక్ సో. ఓకే. ఓకే. వేర్ ఈస్ మధు? మధు కొంచెం ఫార్వర్డ్‌లో ఉంది. సో, మధుది ఒకటి చూద్దాం. సో, సీ హియర్ ఎక్కడ ఉంది ఇది? ఇవన్నీ మిస్ చేశాను. డేస్ ఇవ్వలేదు. రైట్. సీ హియర్. ఇక్కడ ఈ సెరమనీస్ అని ఏదైతే ఉందో ఇక్కడ మాట్లాడుకుంటామండి.
ఓకేనా? బట్ రైట్ నౌ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ సింపుల్గా అది ఒక టైం బాక్స్డ్ ఈవెంట్. ఓకే, ఓకే. ఎంత టైము ఏంటి అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ నేను చెప్పేయగలను, బట్ మీకు అర్థం కాదు. ప్రాక్టికల్గా చెప్తేనే మీకు అర్థం అవుతుంది. అర్థమైంది. ఓకే, అర్థమైంది. నేను ఇప్పుడు దీన్ని ఒక 6 అవర్స్ అని చెప్తా. 6 అవర్స్ అన్నాను అనుకోండి, ఓకే 6 అవర్స్. రేపు మీరేం ఆలోచిస్తారు? రేపు మీ ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత 6 అవర్స్ క్యాలిక్యులేట్ చేయరు. ఓకేనా? ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా మనకి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, నేను ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ఒక టూ వీక్స్ కదా, ఆ! ఒక 4 అవర్స్ తీసుకుందాం. ఓకేనా? ఓకే. రఫ్లీగా మన స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ఎంతసేపు జరుగుతుందండి? 4 అవర్స్. 4 అవర్స్. ఈ 4 అవర్స్లో మనము ఏం చేయాలి? ఈ 15 టికెట్స్ని కంప్లీట్ చేయాలి. ఎక్స్ప్లెనేషన్ ఓకే. అంటే ఎలా ఎలా చేస్తావు మనోజ్? మరి ప్రతి టికెట్కి ఎక్కువ తక్కువ చేయకూడదు కదా. ఓకే. మరి ఎలా చేస్తాము అంటే 4 అవర్స్ ఇంటూ ఒక హవర్కి ఎన్ని మినిట్స్ ఉంటుంది? ఒక అవర్‌కి 60 మినిట్స్. 60 మినిట్స్ అంటే ఎంత? 240 240 డివైడెడ్ బై ఎన్ని టికెట్స్ ఉన్నాయి నాకు? డివైడెడ్ బై 15 టికెట్స్. 15 టికెట్స్ ఎంటర్ చేస్తే ఎన్ని మినిట్స్ వచ్చింది నాకు? 16 మినిట్స్. అంటే 16 మినిట్స్లో నాకు ఒక టికెట్ కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఓకే. ఓకేనా? దానికంటూ మనకు ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఓకే. ఫస్ట్ సో ఈ టికెట్ ప్రొడక్ట్ ఓనర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు కదండీ! ఎస్ అంతే. మనం ఏం చేయమండి యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ వి డూ నథింగ్. మీటింగ్స్ ఓకే. షెడ్యూల్ చేయడం, నా డెవలపర్స్కి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అర్థమైందా లేదా అనేది చెక్ చేసుకోవడం. ఓకే. ఓకే, వీ డూ హ్యావ్ సమ్ చెక్ లిస్ట్. ఫస్ట్ చెక్ లిస్ట్లో ఏంటండి? ఎక్స్ప్లెనేషన్. ఓకే, పిఓ విల్ ఎక్స్ప్లెయిన్ ది టికెట్స్. ఓకేనా? ఓకే. సెకండ్ది ఏంటండి? డెవ్ టీమ్ స్క్రమ్ టీమ్ హ్యాస్ టు అండర్స్టాండ్ ది ticket and get clarified. ఓకేనా? ఓకే. థర్డ్ పాయింట్ ఏంటండి? ఎస్టిమేషన్స్ హ్యాస్ టు డన్. ఓకేనా? ఎస్టిమేషన్స్ జరగాలి. సో ఎస్టిమేషన్ కూడా ప్రొడక్ట్ ఓనర్ తీసుకుంటాడు కదా! చేయడండి, మనం చేయాలి. ఓకే. అంటే స్క్రమ్ ఈ మాస్టర్. ఎస్టిమేషన్స్ ఎవరు చేస్తారు అంటే స్టోరీ పాయింట్ ఎస్టిమేషన్స్ అనేది డెవ్ టీమ్ ఇస్తారండి. అంటే ఓకేనా? దీన్ని లీడ్ చేసే స్క్రమ్ మాస్టర్ తీసుకుంటాడా? లేదు లేదు, ఇప్పుడు నేను స్క్రమ్ మాస్టర్ని కదా, ఓకే. నేను చెయ్యాలన్నమాట. అంటే ప్లానింగ్ ఓకే. పోకర్ అని మనకి ఒక ఆ ప్లానింగ్ పోకర్ అనేది ఒక టూల్ ఆ, ఉంటుంది. అవును, ఆ టూల్లో మనం చేయాలి స్క్రమ్ మాస్టర్. ఓకే. మనం ఇన్వైట్ చేయాలి అందరినీ. అందరిని ఇన్వైట్ చేసి సో వాట్ ఈస్ యువర్ ఎస్టిమేషన్ ఆన్ దిస్ యూజర్ స్టోరీ? అది అది సో నిన్నే తనకి చెప్పాను నేను ఆ వీడియో. గివ్ మీ ఎ సెకండ్. ఓకే. 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 మన వచ్చిన తర్వాత మాట్లాడదాంలే మనం. సో ఓకే. రైట్ రైట్, అది వేరే ఇన్స్టిట్యూట్ అమ్మాయికి చెప్పింది. నేను ఓకే. చూపిస్తానండి, క్లాస్ అయిన తర్వాత చూపిస్తాను. నిన్నే చేశాను ఆ అమ్మాయికి. మనం ఒకసారి వెళ్దాంలేండి అక్కడికి. మనం ఆవిడ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాంలేండి. యా ఆ యా, టాపిక్ షూర్ వచ్చిన షూర్ తర్వాత. షూర్. రైట్. సో ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఏంటండి? డిఓఆర్, డెఫినేషన్ ఆఫ్ రైడింగ్. డెఫినిషన్ ఆఫ్ రెడీ. ఫిఫ్త్ వన్ డిఓడి, డెఫినేషన్ ఆఫ్ డన్. ఓకేనా? సో ఇదంతా రెడీ చేసుకోవాలి. సో ఎవ్రీ స్ప్రింట్ ప్లానింగ్‌లో. ఎవ్రీ టికెట్ కి రెడీ చేయాలి ఇది. ఓకే. ఎవ్రీ టికెట్‌కి. ఎవ్రీ టికెట్ కి రెడీ చేయాలా. ఇప్పుడు నాకు ఎంత టైం వచ్చిందండి ఒక్కొక్క టికెట్ కి? 16 మినిట్స్. ఇప్పుడు ఏం చేయాలంటే 16 డివైడెడ్ బై 5 అంటే ఎంతసేపు వస్తుందండి నాకు? రఫ్లీ 4 మినిట్స్ 3 మినిట్స్ వస్తుంది ఒక్కొక్క దానికి. అవునా ఓకే. కదా? 16 డివైడెడ్ బై 5 ఇక్కడ నాకు చెక్ లిస్ట్ ఎన్ని వచ్చాయి? ఓకే. 5. 5. ఓకే, అంటే పిఓ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ది టికెట్స్ ఇన్ 5 మినిట్స్. ఓకే. 3 మినిట్స్. అయిపోతుందా 3 మినిట్స్లో? కాదండి. అవ్వదు, అసలు ఏది అవ్వదు. ఓకే. మినిమం 5 మినిట్స్ ఉండాలి మనకి. మరి మినిమం 5 మినిట్స్ ఉండాలి అంటే మరి మనోజ్ ఇక్కడ 4 ఎందుకు చెప్పావు అన్నారు. అవునా కదా? ఓకే. 4 అని నేను చెప్పడం తప్పు కాదు. ఇక్కడ ఎక్కువ టికెట్లు వచ్చాయి, గుర్తుందా?
ఆ ఓకే. టికెట్ల మూలాన టైం ఎక్కువ అయిపోయింది మనకి. ఓకే. ఓకేనా? సో, ఇప్పుడు ప్రొడక్ట్ ఓనర్ ఇక్కడ 35 టికెట్లు ఇచ్చాడు అనుకుందాం. ఓకే. ఇప్పుడేం చేయాలి? ఎంత 4 ఇంటూ 60 240 డివైడెడ్ బై 35 అంటే 6 మినిట్స్‌లో అయిపోతుందా? నో. 1 మినిట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. 1 మినిట్‌లో అర్థం చేసుకోవాలి. డీఓఆర్, డీఓడీ చేయాలి. స్టోరీ పాయింట్ ఎస్టిమేషన్స్ చేయాలి. స్టోరీ బ్రేక్ డౌన్ చేయాలి. ఇన్ని అయిపోతాయా? నో. 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 హ్మ్. కాబట్టి అతను ఎన్ని టికెట్లు ఇస్తే అన్ని టికెట్లు బ్లైండ్‌గా తీసేసుకోవాలి. ఓకేనా? ఇనిషియల్‌గా ఏం చేస్తాము అంటే ఫర్ దట్ వి డు బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్. నిన్న అడిగారు మీరు గుర్తుందా? అవునవును. హ్మ్. ఇప్పుడు మీరు స్విమ్మింగ్ క్లాసెస్‌కి వెళ్తారు. ఓకే. హ్మ్. హ్మ్. స్విమ్మింగ్ క్లాసెస్‌కి వెళ్లారనుకోండి. ఫస్ట్ డే ఏం చేస్తాడు అతను? ఓకే. షార్ట్ ఏసేసుకో. రైట్. ఎళ్లి నీళ్ళలో తోసేస్తాడా? అవును. లేదండి. లేదు. ఏం చేస్తాడు? మనకు కొన్ని బేసిక్స్ చెప్తాడు. యెస్. ఒక 1 వీక్ బేసిక్స్ చెప్తారు వాళ్ళు. అవునా? ఓకే. ఆ ఓకే. బేసిక్స్‌లో ఏముంటాయండి మనకి? మనం ఎలా స్విమ్ చేయాలి? ఏంటి? రైట్? ఎంత డెప్త్ ఓకే. వరకెళ్ళాలి? ఎంత డెప్త్ వెళ్ళకూడదు? అవునా కదా? ఇవన్నీ కొన్ని క్లాసెస్ చెప్తారు 1 వీక్. ఓకే. 1 వీక్ క్లాసెస్ చెప్పిన తర్వాత అప్పుడేం చేస్తారు? వాళ్ళు నెక్స్ట్ నెమ్మదిగా వాటర్‌లోకి దింపి మన చేత హ్యాండ్స్ మూవ్‌మెంట్స్, లెగ్ మూవ్‌మెంట్స్ ఇవన్నీ నేర్పిస్తారు. అవునా హ్మ్. కదా? యెస్. యెస్. ఇక్కడ కూడా అంతే అన్నమాట. మనకి ముందుగా స్ప్రింట్‌లోకి వెళ్ళబోయే ముందు ఏం చేస్తారండి? కొన్ని మల్టిపుల్ స్ప్రింట్స్ ఉంటాయి. ఒక ఓకే. 3 మంత్స్‌కి కావాల్సిన టికెట్స్ ఏవేవైతే ఉంటాయో, ఆ టికెట్స్ అన్నిటిని వాళ్ళేం చేస్తారంటే కొంచెం గ్రూమ్ చేస్తారు. గ్రూమింగ్ గ్రూమ్ అన్ సెషన్. ఆ! గ్రూమింగ్ అంటారు. గ్రూమింగ్ ఈస్ నథింగ్ బట్ మేకింగ్ ది టికెట్స్ రెడీ. ఓకేనా? మేకింగ్ ది ఓకే. టికెట్స్ టు రెడీ. ఈ రెడీ చేయడం వల్ల ఏమవుతుందండి? కొంత గ్రిప్ అనేదొస్తది మీకు. ఓకే. ఓకేనా? ఇప్పుడు మిమ్మల్ని స్విమ్మింగ్ క్లాసెస్‌కి తీసుకెళ్ళి వాటర్‌లోకి తోసారనుకోండి మీకేమన్నా వచ్చుద్దా ఈత? రాదు. ఓకే. అలా అని 1 వీక్ క్లాసెస్ చెప్పిన తర్వాత మనోజ్ మళ్ళీ నన్ను తోసాడు. అయినా నాకు రాదుగా అంటే అయినా రాదు మీకు. బట్ ఆ క్లాసెస్ చెప్పడం వల్ల మీకెంతో కొంత నాలెడ్జ్ అనేదొస్తుందిగా. ఖచ్చితంగా. ఆ! ఆ టైంలో మీకు మైండ్‌లో స్ట్రైక్ అవుతదా లేదా? అవునవును మనోజ్. ఆ! ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఈ గ్రూమింగ్ సెషన్స్‌లో ఏం జేస్తారు అంటే, ఒక కంప్లీట్ ఒక 4-5 అవర్స్ గ్రూమింగ్ సెషన్ తీసుకొని, ఈ 3 మంత్స్‌కి ఒక 100 టికెట్స్ ఉన్నాయనుకోండి. ఈ 100 ఓకే. టికెట్స్‌ని ఒక 1 డే కంప్లీట్‌గా తీసుకొని, లేదంటే 2 డేస్ కంప్లీట్‌గా తీసుకొని, దే విల్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ దీస్ టికెట్స్ అన్నమాట. ఓకే. ఓకేనా? టికెట్ నంబర్ 1 ఇది మనం చేయాల్సింది. టికెట్ నంబర్ 2 మనం చేయాల్సింది ఇది. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లెవ్వండి. నెక్స్ట్ టికెట్ నంబర్ 3 ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవ్వండి. అవునా? అలాగా ఓ 100 టికెట్స్ గ్రూమ్ చేసేస్తామనమాట. ఓకే. ఇక్కడ ఏం అర్థమవుతుంది మనోజ్ మరి నాకు అంటే అట్‌లీస్ట్ మీకు 50-60% అర్థమైపోద్ది. హ్మ్. ఓకేనా? 50-60% మీకు అర్థమైపోద్ది. ఎప్పుడైతే ఆ టికెట్స్‌ని స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లోకి తీసుకొస్తారో, మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి ఏ, బి, సి, డి చెప్పాల్సిన అవసరం ఏమన్నా ఉందా? నో. 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 ఆల్రెడీ మీకు అర్థమైపోయింది. ఇప్పుడేం అర్థమవుతుందండి మీకు ఈ 15 టికెట్స్‌ని గనక ఈ 15 టికెట్స్‌ని ఇప్పుడు 16 మినిట్స్‌లో చేయండి అంటే ఈజీగా అయిపోద్దిగా? ఖచ్చితంగా. ఖచ్చితంగా అయిపోద్ది. అందుకే నేను మీకు నిన్న గ్రూమింగ్ సెషన్ అంటే బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ సెషన్స్ అంటే నేను చెప్పందందుకే. ఓకే. ఓకే. నేను చెప్పేయొచ్చు. బట్ మీకు నిన్న నేను చెప్పేసి మీకు అర్థమయ్యేది కాదు. బట్ ఈ వేలో చెప్తేనే అర్థమవుతది గ్రూమింగ్ సెషన్స్ అనేది. ఓకే. ఓకే. రైట్. సో, ఇప్పుడు ఏం చేస్తామండి? ఈ 15 టికెట్స్‌ని కూడా తీసుకోమండి యాక్చువల్లీ. 10 టికెట్స్ తీసుకొని 240 డివైడెడ్ బై 10 ఏస్తామనమాట. ఓకే. ఓకేనా? ఎందుకంటే డెవలపర్స్ ఆల్రెడీ ఎస్టిమేట్ చేసేస్తారిక్కడ. రిఫైన్‌మెంట్ అయిపోయింది కదా! ఓకే. బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ అయిపోయింది కదా! ఇక్కడ కొన్ని ఫస్ట్ 10లో పెద్ద టికెట్లున్నాయి. ఓకే. కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు ఎస్టిమేషన్‌కి ఇది టైమ్ ఎక్కువ పడతది. కాబట్టి నో నీడ్ టు టేక్ 15 టికెట్స్ సో దట్ వి విల్ గో ఫర్ 10 టికెట్స్. సో, అప్పుడెంతొస్తది? యాక్చువల్లీ ఆ! సో, 10 డేస్‌లో ఎప్పుడు మామూలుగా రిఫైన్‌మెంట్ జరుగుతుంది మనోజ్ మామూలుగా? ఇప్పుడు సే ఫర్ బ్యాక్‌లాగ్ ఎగ్జాంపుల్ మండే రిఫైన్‌మెంటా? మామూలుగా 10 డేస్ స్ప్రింట్ ఉంటుంది గదా! హ్మ్. రిఫైన్‌మెంట్ అనేది ఎప్పుడు పెడితే బావుంటుంది? ఇప్పుడు చెప్తా చూడండి. ఇదేంటండి మన జనవరి కదా! సారీ.
ఇది జనవరి 2026 కదా. జనవరి 2026. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నానండి, 3 మంత్స్ కావాల్సిన టికెట్స్ ని గ్రూమ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. అంటే 3 మంత్స్ అంటే ఏంటండి, ఇప్పుడు మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్. మార్చ్ 31st వరకు ఓకే. కావాల్సిన టికెట్స్ అన్ని గ్రూమ్ చేస్తాం. ఇప్పుడు 2 వీక్స్ ఓకే. అంటే ఒక స్ప్రింట్, ఈ 3 మంత్స్ ఇంటూ 2 ఎన్ని స్ప్రింట్స్ వస్తాయి నాకు? 6 స్ప్రింట్స్ వస్తాయి. ఎలా మనోజ్? అంటే 2 వీక్స్. ఎవ్రీ మంత్‌కి ఎన్ని వీక్స్ ఉంటాయి? ఎవ్రీ మంత్ కి 4 వీక్స్. 4 వీక్స్ ఉంటాయి. సారీ 4 వీక్స్ 4 ఉంటాయి. ఓకే. 4 ఉంటాయి. అంటే ఈ డేస్ 4 తీసేసేయండి. ఉంటాయి. 4 వీక్స్ ఉంటాయి. కరెక్ట్. 4 వీక్స్ ఉంటాయి కదా. మంత్‌కి ఎన్ని వస్తాయి అప్పుడు? 2 వస్తాయి కదా. అవును. అప్పుడు 3 మంత్స్‌కి ఎన్ని వస్తాయి? 6 కదా వచ్చేది. 6 కరెక్ట్. 6 స్ప్రింట్స్‌కి కావాల్సిన టికెట్స్ ఎన్నున్నాయి మనోజ్? రఫ్‌గా మనం 10 తీసుకుంటున్నాము స్ప్రింట్‌కి. అంటే రఫ్‌లీ 65 టికెట్స్‌ని మనం ఏం చేస్తామండి, గ్రూమ్ చేస్తాం. ఎప్పుడు ఓకే. గ్రూమ్ చేస్తాం మనోజ్? అంటే జాన్యువరి 1న గ్రూమ్ చేస్తాం. ఓకే. జాన్యువరి 1, జాన్యువరి 2 గ్రూమ్ చేసేసుకుంటాం. ఏంది ఓకేనా? మొత్తం 65, మొత్తం కంప్లీట్ 65. మొత్తం కంప్లీట్ 65 ఆ రోజే గ్రూమ్ చేసేస్తాం. ఆ 2 డేస్. ఓకే. ఇంకా ఏం వర్క్ ఓకే. చేయరండి సో వాళ్ళు. ఓకే. అట్లా కాకుండా సే ఫర్ ఎగ్జాంపుల్ 30 టికెట్స్ జనవరి 1 మళ్ళీ జనవరి 15th ఒక 30 టికెట్స్ అట్లా చేయలేమా? మీ ఇష్టం అది. ఎలానో చేసుకోవచ్చు. ఓకే. మీ ఇష్టం. ఇప్పుడు మీరు చేస్తున్నారు చూసారా? మనోజ్ మాకసలు హ్మ్. గ్రూమింగ్ సెషన్సే జరగవు. ఎవ్రీ స్ప్రింట్ గ్రూమ్ చేసుకుంటాము అన్నారు కదా. అవును. అలా కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏముంది? ఓకే. ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. అర్థమైంది. సో ఆ! ఇట్ ఎ డిపెండ్స్ అపాన్ అవర్ ఆ! ఓన్ స్ట్రాటజీ. అంతే. మీ స్ట్రాటజీ అయ్యుండొచ్చు. లేకపోతే ప్రొడక్ట్ ఓనర్‌ది ఇలా చేయండి అంటే అలా చేస్తాం. ఓకే. డిపెండ్స్. ఇప్పుడు మా ప్రొడక్ట్ ఓనర్ ఉన్నాడండి నా ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో, అతనికేం తెలీదు. ఓకే. హి ఈస్ ఎ ప్రొడక్ట్ ఓనర్. ఓకే. తను స్విచ్ అయ్యాడు. కెరియర్ స్విచ్ అయ్యాడు. హి నోస్ నథింగ్ అబౌట్ ది ప్రొడక్ట్. ఓకే. వాట్ హి విల్ డూ? హి విల్ ట్రై టు సే సంథింగ్. బట్ అవన్నీ ఓకే. అప్రోప్రియేటివ్ కాదు. సో ఓకే. నేనప్పుడు జస్ట్ ఐ హాడ్ ఎ పర్సనల్ కన్వర్జేషన్ విత్ హిమ్. ఏంటండి, హ్మ్. వై యూ ఆర్ గివింగ్ దిస్ రాంగ్ ఎస్టిమేషన్స్ ఏంటి అంటే, తను నాకు చెప్పాడు, మనోజ్ నాకంత ఐడియా లేదు. బట్ నేను రీసెంట్‌గా స్విచ్ అయ్యాను. నాకంత టర్మినాలజీ కావచ్చు, ఇదంతా నాకంత ఐడియా రావట్లేదు. సో ఆ స్ట్రాటజీ అందుకే నేను ఫాలో అవ్వలేకపోతున్నానంటే, ఓకే. లెట్ మీ గైడ్ ఇట్. ఓకేనా? సో హ్మ్. నేను ఇనిషియేట్ తీసుకొని నేను గైడ్ చేశాను ప్రాజెక్ట్. ఓకే. ఓకే. సో ఆ వేలో మనం చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది ప్రొడక్ట్ ఓనర్స్ ఉంటారు. వాళ్ళకంతా తెలుసు. వాళ్ళేం చేస్తారు? వాళ్ళు ఇన్‌పుట్స్ ఇచ్చేస్తారు. ఓకే. ఓకే. మల్టిపుల్ స్ప్రింట్స్ ఒకేసారి ఇచ్చేస్తారండి. ఓకే. నో నీడ్ ఓకే. టు వరీ అబౌట్ ఇట్. మల్టిపుల్ స్ప్రింట్స్ ఒకేసారి ఇచ్చేస్తారు. 5 స్ప్రింట్స్, 6 స్ప్రింట్స్, ఏ స్ప్రింట్‌కి అంటే ఏ టికెట్. నేనేమంటున్నానంటే 60 హ్మ్. స్టోరీస్ ఒకేసారి గ్రూప్ చేస్తే వాళ్ళు మర్చిపోతారు కదా! మళ్ళీ అడుగుతారు. అ మళ్ళీ అడుగుతారు అదే కదా! కదా. అందుకే కదా. ఇప్పుడు ఒక్కసారి చెప్తే మనకు గుర్తుండదండి. అవును. ఇప్పుడు సరే మీ మీ మీరు చేస్తున్నట్టే చేద్దాం. అలా నేను చేశాను. ఓకే. డే 1లో ఒక 4 అవర్స్‌లో 10 టికెట్స్ గ్రూమ్ చేసేసానండి. ఆ! ఓకేనా? డే 7థ్‌న హ్మ్. నాకు ఆ టికెట్ సరిగ్గా అర్థం కాలేదంటాడు. హ్మ్. అర్థమైందా మీకు? అవునవును. డే 7థ్‌న మళ్ళీ మనోజ్ నాకు ఈ టికెట్ అర్థం కాలేదు. అందుకే డెవలప్‌మెంట్ చేయలేకపోతున్నాను నేను అంటాడు. మళ్ళీ నేనేం చేయాలి? అవును. ప్రొడక్ట్ ఓనర్‌ని పట్టుకోవాలి. అవును. అతనేమి ఒక ప్రాజెక్ట్ మీద కూర్చోడు కదా. మల్టిపుల్ కంపెనీస్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌తో టై అప్ అయ్యి ఉంటారాళ్ళు. కరెక్ట్. మళ్ళీ నేను అతన్ని పిలవాలంటే నాకెంత టైం పడుతుంది? కరెక్ట్. కాబట్టి వన్స్ ఆర్ ట్వైస్ ఈస్ ది బెస్ట్ వే. ఓకే. ఓకే. అందుకే బ్యాక్‌లాగ్ రిఫైన్‌మెంట్ అనే కాన్సెప్ట్ మనకొచ్చిందనమాట. ఓకే. ఓకేనా? ఇప్పుడు జస్ట్ నాకు క్రికెట్ రాదు. ఓకే. నాకు ఆ క్రికెట్ గురించి నాకు ఒక 1 అవర్‌లో చెప్పేసారు. నాకు అర్థమైపోద్దా? నో. ఏదో కొంత అర్థమైద్ది కదా. బ్యాట్ అంటే ఏంటి? కరెక్ట్. బాల్ అంటే ఏంటి? వికెట్స్ ఏంటి? ఎంపైర్ ఎవరు? ఎన్ని ప్లేయర్స్? ఇలా అర్థమవుతది. ఓకే. ఇప్పుడు బౌండరీ లైన్‌కి ముందు పడిందా? వెనక పడితే నేనేమనుకుంటా, సిక్సే అనుకుంటా కదా. హ్మ్. ఎటు పడినా సిక్సే అనుకుంటున్నాను నేను. బట్ ఏంటి, బౌండరీ లైన్ లోపల పడితే 4 అది. ఓకే. అవునా? బౌండరీ లైన్ దాటి పడితే అది 6 అది. 6 అవర్స్. కదా! మరి మీరేమో నాకు అప్పుడు చెప్పినప్పుడు బౌండరీ లైన్ అన్నది నాకు అర్థమైంది. బాల్ ఎక్కడ పడినా గాని సిక్సే అనుకుంటున్నా నేను. కదా! అప్పుడేం చేస్తారు, మళ్ళీ రిఫైన్ చేశారనుకోండి, నాకేమవుద్ది, నాకు ఇంకా క్లారిటీ వస్తదనమాట. ఓకే. ఓకే. నేనప్పుడు ఇలా ఆలోచించాను. సో, ఐ ఐ నీడ్ టు
అండర్స్టాండ్ అగైన్, వేరేలాగా ఆలోచించాలి నేను అనే థింగ్ నాకు వస్తుంది. అవునా? ఓకే. సో ఇక్కడ కూడా కాన్సెప్ట్ అదే అనమాట, రైట్? సో ఆ కాన్సెప్ట్ లోనే రిఫైన్మెంట్ కి మనం వెళ్తాం. సో చాలా మంది చాలా రకాలుగా యూజ్ చేస్తారండి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ వేలో చెప్పాను, నేను రేపు మీరు ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత మీకు వేరే వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్, హ్యాబిట్యుయేట్ దట్. ఓకే. ఓకే, నేను చెప్పిందే కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పనండి. ఓకే. ఓకే. యా, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వేరేలా ఫాలో అవుతారు. దానికోసం వీ షుడ్ నాట్ జడ్జ్. సింపుల్. గాట్ ఇట్. నాకే ఎక్కువ వచ్చు, నాకే ఎక్కువ తెలుసు అనేది మటుకు ఉండకూడదు. నాకు ఎంత తెలిసినా కూడా నేను ఎప్పుడు నాకే తెలుసు అని చెప్పి నేను జూనియర్తో కూడా వాదించను నేను. ఓకే. ఓకే, హీ మైట్ నో సంథింగ్ మోర్ దాన్ మీ కదా. ఓకే. నేను ఎప్పుడైనా సరే నాకు తెలియని స్ట్రాటజీని నేర్చుకోవాలని చూస్తాను నేను. ఎందుకంటే అర్థమైంది. ఐ యూజువల్లీ టీచ్ టు సమ్ పీపుల్స్, రైట్? సో నేను వాళ్ళకి ఓకే నేను ఇక్కడ ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను, ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ట్రా చెప్తే ఏమైంది, ఇంకో కాన్సెప్ట్ నేర్చుకుంటాడు కదా నా స్టూడెంట్. ఓకే. నేను స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 20 అవర్స్ చెప్పేవాడిని అండి కోచింగ్. ఇప్పుడు అరౌండ్ ఓకే. 30+ అవర్స్ చెప్తున్నాను. అంటే ఎంత ఇంక్రిమెంట్ అయ్యిందండి? 10 అవర్స్ ఇంక్రిమెంట్ అయింది. 10 ఇంక్రిమెంట్ అయింది, రైట్? విత్ ఇన్ 2 years. అవునా కదా? అంటే ఓకే. నేను ఎంత కాన్సెప్ట్ నేర్చుకొని ఉండొచ్చు, కరెక్ట్. కరెక్ట్. రైట్? సో కరెక్ట్. ఇలాగా నేను ఎవరైనా వచ్చినా కూడా నేను ఇప్పుడు డైరెక్ట్ స్క్రమ్ మాస్టర్స్ కూడా నేను చెప్తాను. వాళ్ళు కూడా నాకు మనోజ్ దీంతో పాటు ఇది కూడా ఉంటుంది అంటే ఓకే, నేను ఎప్పుడు వినలేదండి, కెన్ యూ గైడ్ మీ అంటే వాళ్ళు చెప్తారు. సో నేనేం చేస్తాను, మళ్ళీ దాని మీద నేను నోట్స్ రాసుకొని, రైట్, మళ్ళీ నేను దాని గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకుంటా. దాంట్లో ఎన్ని ఓకే. స్ట్రాటజీస్ యూజ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, రైట్? సో మళ్ళీ నేనేం చేస్తాను, దాన్ని నా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. ఓకే. అలా ఓకే. అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఏమైందండి, ఈ టికెట్స్ ని అలా గ్రూమ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆ టికెట్స్ ని ఇక్కడికి తీసుకొచ్చాం అనుకోండి, ఈజీగా గ్రూమ్ అయిపోతాయి మనకి, సారీ, ఈజీగా ఎస్టిమేషన్ అనేది జరిగిపోతుంది. యెస్. అవునా? ఇప్పుడు ఈ 15 టికెట్స్ ని ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అక్కర్లేదు మనకి. ఓకేనా? ఓకే. ఫస్ట్ టికెట్ గ్రూమ్ చేసాము, తర్వాత దీనికి ఒరిజినల్ ఎస్టిమేట్ ఇవ్వాలి. మన దగ్గర ఎంత ఉందండి, టోటల్ టైం 500 అవర్స్ ఉంది ఓకే. కెపాసిటీలో. ఈ ఒక్క టికెట్ 200 అవర్స్ పట్టిందండి. ఓకే. మరి రిమైనింగ్ 14 టికెట్స్ కి 300 అవర్స్ వస్తాయా? నో. రావు కదా. మళ్ళీ ఒక 4 or 5 టికెట్స్ తీసుకుంటే ఖచ్చితంగా 300 అవర్స్ అయిపోతుంది. అవునా? సెకండ్ టికెట్ వచ్చేసరికి 50 అవర్స్ పట్టింది, రైట్? థర్డ్ టికెట్ వచ్చేసరికి 100 అవర్స్ పట్టింది. ఓకే, ఎంత అయింది ఇక్కడ? 350. ఇది వచ్చేసరికి ఒక 50. నెక్స్ట్ టికెట్ వచ్చేసరికి ఇంకో 100 అవర్స్. అవునా? రఫ్గా మనకి 500 అవర్స్ అయిపోయిందిగా. యెస్. రిమైనింగ్ 10 టికెట్స్ ఏం చేసాము, వి మూవ్ బ్యాక్ టు ది ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అనొద్దండి, ప్రొడక్ట్ బ్యాక్లాగ్. ప్రొడక్ట్ బ్యాక్లాగ్. ఓకే, టర్మినాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ స్క్రమ్ మాస్టర్ కోర్స్, రైట్? సో ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లోకి వేసాను. అంటే టోటల్ టికెట్స్ నేను ఎన్ని తీసుకున్నట్టు, అరౌండ్ 5 టికెట్స్ తీసుకున్నాను ఇక్కడ, బట్ 10 అని క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఓకేనా? ఓకే. ఎందుకంటే టీమ్ సైజుని బట్టి మనకి టికెట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, అది కూడా ఎక్స్ప్లెయిన్ ఓకే. రైట్. సో ఇప్పుడు ఏం జరిగిందండి, స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో జరిగింది మనకి. ఈ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో ఒక టైం ప్రకారంగా టికెట్స్ అనేవి మనం పిక్ చేసుకున్నాం. అవునా? ఓకే. రిమైనింగ్ టికెట్స్ అన్ని ఏం చేశాను, 15 టికెట్స్ లో 5 టికెట్స్ వెనక్కి ఇచ్చేసాను. అవునా? ఇప్పుడు నేను ఎన్ని టికెట్స్ తీసుకున్నట్టు, 10 టికెట్స్ తీసుకున్నాను. 10 టికెట్స్. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 10 టికెట్స్ ని నేను రన్ చేయాలి, వర్క్ చేయాలి వీటి మీద. ఓకేనా? వర్క్ చేయాలంటే ఎలాగా, స్ప్రింట్ వైజ్ గా వర్క్ చేయాలి. అవునా? ఈ స్ప్రింట్ లెంత్ ఎంత, 2 weeks. అవునా? ఈ స్ప్రింట్ లెంత్ ఎంత అండి, 2 weeks. ఈ స్ప్రింట్ అనేది ఏంటండి, ఇట్స్ ఎ సెరమనీ. ఎస్, అర్థమైందా? మనకి టైం పీరియడ్ ఉంది ఇక్కడ చూడండి, 2 weeks అనేది టైమే కదా. రైట్, ఇది ఫస్ట్ సెరమనీ అనమాట. ఫస్ట్ సెరమనీ స్ప్రింట్. మనకి డ్యూరేషన్, ఈ 2 weeks అనేది డ్యూరేషన్ అనమాట. ఈ డ్యూరేషన్ ఉంటేనే మనము స్ప్రింట్ స్టార్ట్ చేయగలం. ఓకేనా? మనోజ్, ఈ 2 weeks అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, ప్రొడక్ట్ ఓనర్ డిసైడ్ చేస్తాడు. ఓకేనా? ఎప్పుడు డిసైడ్ చేస్తాడు, ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు చేస్తాడనమాట. అప్పుడు మనకి చెప్తాడు, హే స్క్రమ్ మాస్టర్, వీఆర్ గోయింగ్ టు డూ 2 weeks ఆఫ్ స్ప్రింట్.
ఓకే. వీఆర్ గోయింగ్ టు డూ 3 వీక్స్ ఆఫ్ స్ప్రింట్, వీఆర్ గోయింగ్ టు డూ 4 వీక్స్ ఆఫ్ స్ప్రింట్. ఓకేనా? అతను చెప్పిన ఓకే. ప్రకారం మనం వర్క్ చేస్తాం. రైట్. 2 వీక్స్ అంటే ఎన్ని వర్కింగ్ డేస్ అండి మనకి? 10 2 సార్ 10 వర్కింగ్ వర్క్. డేస్. ఈ 10 వర్కింగ్ డేస్ లో మనం ఏం చేయాలండి? ఆ 10 టికెట్స్ ని కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఓకేనా? దట్ ఓకే. ఈజ్ అవర్ టార్గెట్. ఓకే. మనోజ్ ఈ 10 డేస్ ఓకే. అంటే రాత్రింపగళ్ళు కష్టపడతాం అంటే లేదండి. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ షిఫ్ట్ దట్ ఈస్ అరౌండ్ 10 AM to 9 PM. సారీ 7 PM అనుకుందాం రెగ్యులర్ షిఫ్ట్. ఓకే. ఓకే. 7 PM ఈ షిఫ్ట్ టైమింగ్ లో మనం వర్క్ చేసి వెళ్ళిపోతాం. ఓకేనా? ఓకే. మనోజ్ రొటేషనల్ ఏమన్నా దొరుకుద్దా అంటే రొటేషనల్ లో రేర్ అండి. ఎక్కడో ఒక 1 to 2%. ఓకే. ఓకే. అది ఏంటి యుఎస్ యూకే ఆ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితేనే ఏదో రొటేషనల్ లో దొరకచ్చు, కానీ ఆల్మోస్ట్ అయితే కనుక రొటేషనల్ దొరకదు. ఒక టైం పర్టికులర్ టైం అనేది ఉంటుంది, ఇంకా ఆ టైం పీరియడ్ లోనే చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. ఓకేనా? రైట్. మనోజ్ మరి 9 అవర్స్ షిఫ్ట్ కదా, 9 అవర్స్ వర్క్ చేస్తామంటే 9 అవర్స్ కూడా వర్క్ చేయమండి మా. ఓకే. దానికి కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని నేను తర్వాత చేస్తాను. ఓకే. రైట్. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్ప్రింట్ రివ్యూ, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. రెట్రోస్పెక్టివ్. ఈ స్ప్రింట్ రివ్యూలో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ కొన్ని టికెట్స్ ని మనము పిక్ చేసుకున్నాం కదా, ఆ ఓకే. టికెట్స్ అన్నిటిని మనం ఏం చేసాము ఈ 10 వర్కింగ్ డేస్ లో కంప్లీట్ చేసాం. ఓకే. అవునా? కంప్లీట్ చేసిన టికెట్స్ అన్నిటిని మనము ఇక్కడ షోకేస్ చేస్తాము. ఎవరికి? సో క్లయింట్స్ కి. రైట్. లెట్ మీ సో గివ్ ఇట్ హియర్. 10 టికెట్స్ లో 8 టికెట్సే వర్క్ అయిందంటే మనోజ్? అంతే. ఇప్పుడు 10 టికెట్స్ మనం డెవలప్ చేసాము. ఓకే. ఓకే. 10 టికెట్స్ డెవలప్ చేసాం, 10 టికెట్స్ చూపించాం. ఓకే. 10 టికెట్స్ నచ్చాయనుకోండి ఏం చేస్తారు? 10 టికెట్స్ తీసేసుకుంటారు వాళ్ళు. నేనేమంటున్నా అంటే 10 టికెట్స్ లో 8 టికెట్సే కంప్లీట్ అయినాయి. 2 టికెట్స్ కంప్లీట్ ఇప్పుడు కాలేదు. 2 టికెట్స్ కంప్లీట్ అవ్వలేదంటే ఎక్స్‌క్లమేషన్ రైజ్ అయిపోతాయి మనకి. ఓకే. స్క్రమ్ మాస్టర్‌గా నువ్వేం చేస్తున్నావు అంటారు. డెవలప్ ఓకే. చేయాల్సింది వాళ్ళు చేయలేదు. అవునా కదా? ఓకే. ఇప్పుడు డీమార్ట్స్ ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా? సారీ? డీమార్ట్ ఆర్ రిలయన్స్ డీమార్ట్ మార్ట్స్. ఉంది. డీమార్ట్ ఉంది. ఉంది. డీమార్ట్ ఉంది. ఉందా? అక్కడ కింద హ్మ్. కొంతమంది గ్రీన్ కలర్ డ్రెస్ ఏసుకొని రాక్స్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. చూసారా ఎప్పుడైనా? చూసాను. అంతే కాకుండా ఇంకో పర్సన్ టక్కేసుకొని గ్రీన్ కలర్ ఐడీ కార్డ్ ఏసుకొని ఆ ఫ్లోర్ ఇటు మొత్తం అటు తిరుగుతూ తిరుగుతాను. ఉంటాడు. అవునా? అవును. హి అవును. ఈస్ కాల్డ్ ది స్క్రమ్ మాస్టర్. ఓకే. ఏం చేస్తున్నాడు అతను? హి ఈస్ అబ్జర్వింగ్ ది పీపుల్. దీస్ గైస్ ఆర్ ఓకే. వర్కింగ్ ఆర్ నాట్. ఓకే. ఓకేనా? వాళ్ళు వర్క్ చేయలేదనుకోండి వర్కర్స్‌ని ఏమనరు. స్క్రమ్ మాస్టర్ ఉందంట. అక్కడ తిరిగి ఆ మేనేజర్ ఉంటాడు చూసారా? అతన్ని అంటాడు ఏం చేస్తున్నావురా నువ్వు అని. ఓకే. ఓకే. నెక్స్ట్ బికాస్ దొబ్బుళ్ళొచ్చేది అతను. ఎంత అంటే నేనేమంటానంటే ఎంత ఎస్టిమేట్ చేసినా ఒక్కొక్కసారి ఎస్టిమేట్ ఇటు అటు వెళ్ళిపోతుంది కదా! ఎళ్ళిపోతుంది. కానీ ఏం చేయాలంటే ఇప్పుడు అక్కడ రాంగ్ ఎస్టిమేషన్స్ చేసింది ఎవరు? స్క్రమ్ రాంగ్ టీమే ఎస్టిమేషన్స్ కదా! స్క్రమ్ టీమ్. స్క్రమ్ టీమే కదా రాంగ్ ఎస్టిమేషన్స్ చేసింది. ఇప్పుడు యాస్ ఎ స్క్రమ్ మాస్టర్ నాకు తెలీదు కదండీ! కరెక్ట్. ఎంత టెక్నికల్‌గా నేను ప్రీవియస్‌గా .NET డెవలపర్‌ని. ఆ! ఎంత టెక్నికల్‌గా వర్క్ చేసినా గాని నాకు ఎస్టిమేషన్ చేయాలన్నా నాకు కష్టమే కదా! ఐ యామ్ నాట్ ది లీడ్. హ్మ్. రైట్? I don't have a 10 ఓకే. years or 15 years of experience to do these type of estimations, right? ఓకే. రైట్. నాకు ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. తర్వాత యాస్ ఎ స్క్రమ్ మాస్టర్ ఐ హావ్ 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. రైట్? సో, 8 ఇయర్స్ నుంచి నేను స్క్రమ్ మాస్టర్ రోల్‌లో ఉన్నాను. బట్ నాకు అంత ఐడియా లేదు కదా! ఏదో ఓకే. నార్మల్ మాడ్యూల్స్ అంటే నేను ఎస్టిమేట్ చేయగలను. బట్ దానికోసమే కదా మనం టీమ్ లీడ్స్ అనే వాళ్ళని పెట్టుకుంది. ఓకే. అవునా? ఎక్కడన్నా చూడండి ఏ టీమ్‌కైనా సరే మనకి లీడ్ అనే పర్సన్ ఉంటాడు. ఓకే. ఆ లీడ్ అనే పర్సన్ కూడా మనకి చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అయి ఉంటాడు. అటు ఓకేనా? ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ పర్సన్‌ని లీడ్ పెట్టామనుకోండి, వాడింకా ఇచ్చాడు అంటే ఇంక అయిపోయినట్టే మనకి. ఓకే. ఓకేనా? స్ప్రింట్‌కి తినడమే ఇంకా. క్లయింట్ దగ్గర నుంచి హ్మ్. అక్షింతలు పడతానే ఉంటాయి మనకి. ఓకేనా? అది. సో, ఓకే. దానికోసం ఏం చేస్తామంటే లీడ్ అనే పర్సన్‌ని మనము ఖచ్చితంగా వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్‌నే మనం తీసుకుంటాం. సరే ఓకే. ఇప్పుడు 10 స్టోరీస్‌లో 8 అయినాయి. సో, హ్మ్. 2 కంప్లీట్ కాలేదు. సో, అలాంటి సినారియోలో ఇప్పుడేం చేయాలి మనోజ్? ఇక్కడ ఏమవుతుంది అంటే
ఎందుకు కంప్లీట్ కాలేదు అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది అన్నమాట. ఓకే. ఓకే. ఒకవేళ రాంగ్ ఎస్టిమేషన్స్ చేశారనుకోండి, ఓకే. రేపు ఏం చేస్తారో తెలుసా? మీ టీంకి అసలు ఓకే. ఎస్టిమేట్ చేయడమే రాదు అని ఒక మార్క్ వేసేస్తారు. ఓకే. క్లయింట్ మీ టీంకి అసలు ఎస్టిమేట్ చేయడమే రాదు అని చెప్పి ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇచ్చేస్తారు. అర్థమైంది. మనం 10 టికెట్స్ తీసుకున్నాము. రేపు ఏం చేస్తారంటే వాళ్ళు మీకు అసలు ఎస్టిమేట్ చేయడం రాదని చెప్పి 20 టికెట్స్ ఇస్తారు. అర్థమైంది. అర్థమైందా? ఈ ఓకే. 10 చేయడానికే మనకు సో, అవ్వట్లేదంటే ఒ వాళ్ళు ఒకవేళ పార్షియల్లీ కంప్లీటెడ్ టికెట్ అయింటే అప్పుడు అలాంటి సినారియోలో ఎలా చేయాలి మనం? పార్షియల్లీ కంప్లీటెడ్ అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టికెట్‌లో సగమే అయింది. సగం హ్మ్. వర్క్ కాలేదు. ఇప్పుడు డెవలప్‌మెంట్ వర్కే కంప్లీట్ అయింది. ఇంకా టెస్టింగ్ వర్క్ కొంచెం ఇంకా సానిటీ టెస్టింగ్ పెండింగ్ ఉంది. సో, అలాంటి వర్క్‌లో అలాంటి టికెట్‌లో ఎలా చేయాలి మనం? ఏదైనా గానండి. ఇప్పుడు డెవలప్‌మెంట్ అయిపోయింది అంటే డెవలపర్స్ చేతులు ఎత్తేయరండి. టెస్టింగ్ ఓకే. అయితేనే టికెట్ అయినట్టు. అది ఓకే. 1% అయిందా? 2% అయిందా? అనేది చూడరు వాళ్ళు. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ జీరా ఉంది. ఓకే. ఈ జీరాలో లెట్ మీ గో టు ఫ్లిప్‌కార్ట్. ఓకే. లెట్ మీ క్రియేట్ ఏ సబ్ టాస్క్. ఓహ్! దిస్ ఇస్ ఎ బగ్ కదా! ఇక్కడ ఈ టికెట్ ఉంది. సో, నేను ఇక్కడ ఒక అంటే సబ్ నేను టాస్క్ క్రియేట్ ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తానన్నమాట స్నైడర్ ప్రాజెక్ట్‌లో అందుకని అడుగుతాను. మీరే కాదు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తారు. ఓకే. డోంట్ వర్రీ మీరే కాదు. నేను అసలు ఎన్ని ఫేస్ చేస్తానో నాకే తెలుసు. టీమ్ కొత్తదయిందా నాకసలు తలకాయ నొప్పి. ఓకే. ఇప్పుడు ఈ టికెట్ డన్‌లో ఉందా? ఇప్పుడు హ్మ్. చూడండి. ఇప్పుడు నేను ఈ టికెట్‌ని చూసాననుకోండి. ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందో మనకిక్కడ తెలుస్తది. ఇది సబ్ టాస్క్స్. ఇది దీంట్లో పెయిడ్ వెర్షనా జీరా మీది? లేకపోతే నో కాదండి. పెయిడ్ వెర్షన్ డెమో కాదు. ఆ! డెమో వెర్షనా? డెమో వెర్షన్. పెయిడ్ వెర్షన్స్ ఓకే. మన వాళ్ళు ఎక్కడ యూజ్ చేస్తామండి. మంత్లీ 8000 అంటే ఎక్కడైతది? ఓకే. మా ఆర్గనైజేషన్‌లోనే కొన్ని చోట్ల నాన్ పెయిడ్ యూజ్ చేస్తారు. ఓకే. కొన్ని మాడ్యూల్స్‌కి. సో, డన్ అయింది కదా! ఇదేంటి సక్సెస్‌ఫుల్ క్రియేట్ అవ్వట్లేదా? ఇదిగోండి ఇక్కడ క్రియేట్ అయింది చూడండి. సో, ఇప్పుడు నేను ఈ టికెట్ ఓపెన్ చేస్తే ఈ టికెట్ ఎంత పర్సెంటేజ్ అయిందండి? 33%. 33% అయింది. 33% అయిపోయింది అని కాలిక్యులేట్ చేయమండి మనం. ఎంత ఓకేనా? మిగిలిందంట? ఎంత మిగిలినా కూడా మనం ఇంక చూడం. ఈ టికెట్ అవ్వలేదనే చెప్పేస్తాం మనం. 0%. ఓకే. క్లయింట్ ఏమంటాడంటే, "ఏమో దీన్ని డన్ చేసావేమో" అంటాడు. ఎందుకంటే ఓకే. అతను ఆహ్, నాన్ ప్రాడ్‌లో టెస్ట్ చేయలేదు కదా! ఓకే. ఇది ప్రాడ్ ఎన్విరాన్మెంట్‌లోకి ఏమన్నా ఎళ్ళిందా? లేదు. ప్రొడక్షన్‌లోకి ఎళ్ళలేదు కదా! ప్రొడక్షన్‌లోకెళ్తే వర్క్ అవ్వట్లేదు అంటే ఏదో చిన్న బగ్ ఉంది. రెక్టిఫై చేస్తాం. బట్ ఇది ప్రాడ్‌లోకి వెళ్ళలేదు. వెళ్ళనప్పుడు ఇది 0% కంప్లీటెడ్. ఇక్కడ 99 అయినా కూడా ఇది 0% కంప్లీటెడే. అంటే ప్రతి స్ప్రింట్‌లో ప్రీ ప్రాడ్ అన్నిట్లో వెళ్తుందా? లేకపోతే ఎట్లా మనం? కాదండి. డిప్లాయ్‌మెంట్ చేస్తేనే ప్రాడ్. ఓకే. ఆ ఎన్విరాన్మెంట్‌లోకి ఇప్పుడు లైవ్‌లోకి ఇచ్చేసామనుకోండి అది ప్రాడ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు అది మనకి అది ప్రతి స్ప్రింట్ ఆ! అది అది ప్రతి స్ప్రింట్‌లో ఉంటుందా? ప్రతి స్ప్రింట్‌లోనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ 10 టికెట్స్ తీసుకున్నానా? ఈ అవును. 10 టికెట్స్ కంప్లీట్ అయిపోయిందనుకోండి. దీన్నేం చేస్తా నేను? దీన్ని డిప్లాయ్‌మెంట్‌కి ఇచ్చేస్తా డెవాప్స్ టీమ్‌కి. ఓకే. ఇప్పుడు డెవాప్స్ టీమ్ లైవ్‌లో పెట్టుకుంటే పెట్టుకుంటారు. లేదు 3 మంత్స్‌కి టికెట్లు తీసుకున్నాం గదా! ఓకే. ఆ 3 మంత్స్ టికెట్లు ఒకేసారి లైవ్‌లో పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. క్లయింట్ ఇష్టం గదా! ఓకే. సో, నాకిది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా! అన్నీ రియల్ టైమ్ చెప్తానండి. వచ్చినప్పుడు. అన్నీ చెప్తాను. మీకు ఇదిగోండి మీకిక్కడ ఓహ్! రిలీజెస్ ఉంటాయిక్కడ. ఈ రిలీజెస్ ఓకే. అనే కాన్సెప్టే మీకొక 1 ఆర్ 2 డేస్ పడుతుంది మీకు. ఓకే. ఓకే. ఈ నాకు రిలీజెస్ ఇదే ప్రాబ్లమ్. ఇక్కడే రిలీజెస్ ఈ ఆ! డెవ్ ఎన్విరాన్మెంట్, ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడే ప్రాబ్లమ్ అయింది. ఆ ఎన్విరాన్మెంట్స్ అంటే ఏముండదండి మనకి. మనం ఏంటంటే మొత్తము గిట్‌హబ్ ద్వారా పుష్ చేసేస్తాం కోడ్. ఓకే. లైవ్‌కి ఇచ్చేస్తాం మనం. వాళ్ళేం చేస్తారు? డెవాప్స్ టీము ఆ కోడింగ్ అంతా వాళ్ళ మెషిన్‌లో రన్ చేసుకుంటారు. రన్ ఓకే. చేసుకొని ఇప్పుడు మీకు బగ్ స్టేజెస్ ఉంటాయి. ఓకే. అంటే ప్రాడ్ నాకు ఫస్ట్ ప్రాసెస్ ఎట్లుంటదంటే ఫస్ట్
లైక్ యూజర్ స్టోరీ క్రియేట్ చేస్తాం. అక్కడి నుంచి చెప్పండి మనకి ఒకసారి ప్రాసెస్ చెప్తారు. యా సింపుల్. యూజర్ స్టోరీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే యూజర్ స్టోరీ అనేది ఒకటి క్రియేట్ చేస్తారండి. అవును. ఓకేనా? ఈ యూజర్ స్టోరీని అవును. ఏం చేస్తారండి, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమైతే ఉన్నాయో అన్నీ రెడీ చేసుకుంటాం. ఓకే. ఓకేనా? ఇది డెవ్ ఎన్వైరన్మెంట్ లో క్రియేట్ చేస్తారు. లేదు ఇక్కడ పిఓ ఎన్విరాన్మెంట్ అంటే మన స్టేజ్ ఎన్విరాన్మెంట్ లో చేస్తారు. ఏ ఎన్వైరన్మెంట్ అది? సారీ. స్టేజ్ స్టేజ్ ఎన్వైరన్మెంట్. ఓకే. అంటే స్టేజ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇంకా మనం ఎలా మాట్లాడుకోవచ్చు అంటే బిఫోర్ డెవలపింగ్ ది ప్రాజెక్ట్. ఓకే. ఓకే. లైవ్ ఎన్విరాన్మెంట్ కాదు ఇంకా. ఓకేనా? ఓకే. ఓకేనా? ఏం చేస్తామంటే ఇక్కడ మనము ఈ టికెట్ ని డెవలప్ చేయాలి. డెవలప్ ఓకే. చేస్తున్నాం కదా, ఆ డెవలప్ చేసింది ఫ్రాడ్ ఎన్విరాన్మెంట్ కాదు, నాన్ ఫ్రాడ్ అది. ఓకే. ఓకే, మనం లైవ్ కి ఇవ్వలేదు ఇంకా అది. అర్థమైంది. ఓకేనా? అంటే నాన్ ఫ్రాడ్ కింద కూడా రాదు, నార్మల్ గా చెప్తున్నాం. ఫ్రాడ్ అంటే లైవ్ అర్థమైంది. కదా. ఓకే. ఓకేనా? ఫ్రాడ్ అంటే లైవ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ ఇస్ ఏ ఫ్రాడ్ ఎన్విరాన్మెంట్, మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం కదా. ఓకే. ఇట్స్ ఏ లైవ్ ఎన్విరాన్మెంట్, దాన్ని మనం ఫ్రాడ్ ఎన్విరాన్మెంట్స్ అంటాం. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటండి, మనం ఈ టికెట్ రెడీ చేస్తాం. ఓకే. ఈ రెడీ చేసిన తర్వాత ఏం చేస్తాం, మనం రిలీజెస్ లో పెట్టేస్తాం. ఓకే. సో ఈ ఓకే. టికెట్ కంప్లీట్ టికెట్స్ అన్ని 10 టికెట్స్ అనుకుంటే 10 టికెట్స్ ఈ టికెట్స్ అన్నిటిని మనం రిలీజెస్ లోకి ఇచ్చేస్తాం. ఇదంతా ఎవరు చేస్తారు? స్క్రమ్ మాస్టర్ చేస్తాడా మనం? ఆల్రెడీ మనం చేసేసుకుంటాం, ముందే చేసేసుకుంటాం ప్రీ ప్లాన్డ్ గా. మనకి ఏం చేస్తారంటే అంటే కాదు. అంటే ఇక్కడ మనకి ఏం చేస్తారంటే గివ్ మీ ఎ సెకండ్. ఇక్కడ ఈ ఓకే. జీరాలో ఈ సిఎస్వి ఫైల్లో మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తారు, నెక్స్ట్ రిలీజెస్ కి ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి అని. యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ దాని మీద టికెట్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి కొన్ని ఇలా టికెట్ నెంబర్స్ ఉంటాయి. ఓకే. ఓకే, 45, 46, 47 ఉన్నాయి కదా. అతను ఏమన్నాడు, ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, హ్మ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏం చేశాడు అంటే ఇవన్నీ నెక్స్ట్ రిలీజెస్ లో ఉండాలి అన్నాడు ఆయన. ఓకే. ఓకేనా? నెక్స్ట్ రిలీజెస్ లో ఉండాలంటే నేనేం చేయాలి, ఈ టికెట్స్ అన్నిటిని రిలీజ్ లో పెట్టుకోవాలి నేను. అదే ఈ రిలీజ్ లో ఎవరు పెడతారు అని అడుగుతాను. సమ్ టైమ్స్ ప్రొడక్ట్ ఓనర్ పెడతాడు, సమ్ టైమ్స్ స్క్రమ్ మాస్టర్ పెట్టుకుంటాడు. ఓకే. సో ఇది కూడా చూపిస్తారు కదా ఎలా పెట్టుకోవాలో కూడా. అన్ని చూపిస్తాను, నేనేమి ముందు రెడీ చేసేసుకొని పెట్టాను నేను. ఓకే. మీకు ఎవ్రీథింగ్ నేను మీ ముందే నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే. ఓకే. ఇప్పుడు ఎలా అయితే ఈ 3 రన్ అవుతున్నాయో, నెక్స్ట్ మీకు ఇలాగా మళ్ళీ అమెజాన్ అనేది నేను క్రియేట్ చేస్తా. ఓకే. గ్రేట్. నేను ఓకే. అమెజాన్ ప్రాజెక్ట్ ఇంకోటి నేను లైవ్ లో మీకు క్రియేట్ చేసి ప్యారలల్ గా సో నేను యా నాకు ఏంటంటే నా కంప్లీట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి డిప్లాయ్మెంట్ అంతా క్రియేట్ చేసి ప్రాజెక్ట్ రన్ అయ్యేంత వరకు నాకు చూపించండి అని అడుగుతాను. నేను చూపిస్తాను. ఓకే. ఆ తర్వాత ఏం ఓకే. చేస్తామండి, మనము మన డెవలప్మెంట్ టీం అంతా కోడ్ రాస్తారు కదా, ఓకే. దాన్నంతా ఏం చేస్తారంటే గిట్ హబ్ లో పెడతారు. ఓకే. ఓకేనా? గిట్ హబ్ లోకి వాళ్ళు పుష్ చేసుకుంటారు. ఓకే. ఓకే. ఆ గిట్ హబ్ లోకి ఏంటంటే డెవలప్మెంట్ టీమ్ కి మోటార్ సైకిల్స్ ఎవరు డెవలప్మెంట్ పుష్ చేస్తారు? ఎవరు పుష్ చేస్తారు? డెవలప్మెంట్ టీం చేస్తుంది. ఓకే. 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 బా ఇక్కడ బస్ ఎవరు? అయ్యో ఇక్కడ రైట్. ఈ గిట్ హబ్ లో ఏం చేస్తారంటే మనం రాసిన కోడ్ అంతా ఉంటది కదా, ఆ కోడ్ ఓకే. ని టికెట్ నెంబర్ వైజ్ గా స్టోర్ చేస్తారు ఈ గిట్ హబ్ లో. సో ఇది కూడా చూపిస్తారు కదా? ఇప్పుడు మనకి లేదండి, ఎందుకంటే మన దగ్గర కోడింగ్ ఏమి ఉండదు కదా. ఓకే. ఓకే. నేను నార్మల్ గా గూగుల్లో చూపిస్తాను మీకు ఎలా ఉంటది అని, ఇమేజెస్ లో నేను చూపిస్తాను. ఓకే. సో ఇది డెవలపర్ చేస్తాడు. ఇది డెవలపర్ చేసుకుంటాడు. డెవలపర్ చేస్తాడు, లేదంటే కొంతమంది జెన్కిన్స్ యూస్ చేస్తారు. బట్ నేను జెన్కిన్స్. ప్లాట్ఫామ్స్ అర్థమైంది. చెప్తాను. ఇదిగోండి ఇక్కడ ఈ ఇమేజ్ చూసారా, ఇదిగోండి ఇక్కడ ఈ అవును. ఇమేజ్ నాకు చూసారా. జెన్కిన్స్ ఐడియా ఉంది. ఒక అంకుల్ ఉంటాడు. అలాగా కోడ్ అంతా రాసేసేసి ఇదిగోండి ఇలా పెడతారు. ఓకే, ఇక్కడ ఓకే. టికెట్ నెంబర్ కనపడుతుందా, అవును. ఆ టికెట్ నెంబర్ వైజ్ గా వాళ్ళు కోడ్ అంతా రాసేసేసి అందులో పేస్ట్ చేసేస్తారు. ఈ ఓకే. డెవాప్స్ టీమ్ ఏం చేస్తారంటే ఆ కోడ్ అంతా తీసుకుని వాళ్ళ ఎన్విరాన్మెంట్ లో రన్ చేసుకుని వాళ్ళు లైవ్ లోకి తీసుకెళ్ళిపోతారు. జెన్కిన్స్ ఓకే. అండ్ గిట్ హబ్ రెండు సేమే. ఇక్కడ స్క్రమ్ మాస్టర్ రోల్ ఏందమ్మా? ఏం చేయడు, స్క్రమ్ మాస్టర్ సంబంధమే లేదు.
ఓకే. ఆ! ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ ఎక్కడ దాకా అంటే ఇక్కడ వరకే. ఏది? దీని వరకు స్క్రమ్ మాస్టర్. రెట్ ఓకేనా? రెట్రోస్పెక్టివ్ వర్క్. రెట్రోస్పెక్టివ్ వరకు స్క్రమ్ మాస్టర్. తర్వాత డిప్లాయ్‌మెంట్ ఓకే. అయిపోతే ఇంక మనకెందుకు ఇంకా? ఓకే. డిప్లాయ్‌మెంట్ జరిగిపోతే ఇంకంతా వాళ్ళు చూసుకుంటారు. ఆ డిప్లాయ్‌మెంట్‌ని ఈ టీమ్ లీడ్ ఉన్నాడు కదా! ఈ టీమ్ లీడ్ ఏం ఓకే. చేస్తాడు? ఈ 10 టికెట్స్ కోడ్ ఉంది కదా! దాన్ని జెన్కిన్స్‌లోకి కావచ్చు, గిట్‌హబ్‌లోకి కావచ్చు పుష్ చేస్తాడు. ఓకే. టికెట్ నంబర్ ఉంటది కదా! మనకిక్కడ టికెట్ నంబర్ విత్ నేమ్ ఉంటుంది. సో, ఇక్కడ చూసారా? ఓకే. నేమ్ ఉందా? ఫ్లిప్ 11 అని. ఓకే. ఫ్లిప్ 11, ఫ్లిప్ 12, ఫ్లిప్ 13 అని. ఓకే. ఇదంతా కాపీ చేసుకొని గిట్‌హబ్‌లో పెట్టి దీనికి కావాల్సిన కోడింగ్ అంతా వీటి కింద రాసేస్తాడు. ఓకే. 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 ఆల్రెడీ మనకి ఎక్లిప్స్ అని ఇలాంటివి ఉంటాయి. కోడ్ రాసేది. ECLIPS ఎక్లిప్స్ ఐడీఈ. ఓకే. సో, ఇవన్నీ ఏంటంటే కోడ్ రాసే ప్లాట్‌ఫార్మ్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే. మనం కోడింగ్స్ రాస్తాం. మీరు ఏం యూజ్ చేశారో నాకు ఐడియా లేదు. ఇందులో ఏం చేస్తామంటే కోడింగ్స్ రాస్తామన్నమాట వీటిల్లో. ఓకే. లేదు అనుకుంటే వర్చువల్ స్టూడియో ఐడియా ఉందా? వర్చువల్ స్టూడియో, విజువల్ స్టూడియో ఐడియా ఉంది. విజువల్ స్టూడియో సారీ. విజువల్ స్టూడియో ఐడియా ఉందా? సో, వాటిలో అవును. కోడ్ రాస్తారన్నమాట. ఆ కోడ్ రాసి ఆ కోడ్‌నంతా ఆ జెన్కిన్స్, గిట్‌హబ్‌లోకి పుష్ చేస్తారు. ఓకే. ఓకేనా? అది. వాళ్ళేం చేస్తారండి? ఏం చేయరు. ఆ రాసిన కోడ్ అంతా వర్క్ అయిందనుకోండి, నోట్‌ప్యాడ్‌లో పెట్టేసుకుంటారు. ఓకే. ఓకేనా? నోట్‌ప్యాడ్‌లో పెట్టుకొని, ఆ నోట్‌ప్యాడ్‌ని ఏం చేస్తారు? ఆ జెన్కిన్స్‌లోకి పుష్ చేస్తారు. అర్థమైంది. అర్థమైందా? సేమ్ సింపుల్ ఇది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఇదంతా రాసానా? ఇక్కడ ఓకే. ఏదైతే రాసానో ఇదంతా కోడ్ అనుకోండి. దీన్నంతా ఓకే. సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకొని ఫ్లిప్‌కార్ట్ 11 అక్కడ తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తారు. ఓకే. అంతే సింపుల్ లాజిక్. ఓకే. నౌ సీ హియర్. ఇక్కడ ఏం జరిగిందండి? ఇప్పుడు అతను 8 టికెట్సే తీసుకున్నాడు అతను. రిమైనింగ్ 2 ఓకే. టికెట్స్ ఏమైనాయి? వెనక్కి వేసేస్తారు. ఓకేనా? మళ్ళీ ప్రొడక్ట్ ప్రొడక్ట్. బ్యాక్‌లాగ్‌లోకి వెళ్ళిపోతుంది. ఓకే. మనోజ్ 2 టికెట్లు అస్సలు డెవలప్ అవ్వలేదు. ఏం చేస్తారు అంటే, దానికి కావాల్సిన ఏదైతే ఎక్స్‌క్లమేషన్స్ ఉంటాయో అవన్నీ స్క్రమ్ మాస్టర్ ఇవ్వాల్సొస్తుంది. ఎందుకు జరిగింది? లేదంటే ఎవరైనా డెవలపర్‌కి హెల్త్ బాలేదా? హెల్త్ బాగోపోయినా ఓకే. డెవలప్ చేయలేడు కదా! కరెక్ట్. కరెక్ట్. నాకేమైందంటే ఒకటి క్రిటికల్ స్ప్రింట్ ఉందండి. ఓకే. క్రిటికల్ స్ప్రింట్‌లో నా డెవలప్‌మెంట్ టీమ్ ఒకతనికి మలేరియా ఫీవర్ వచ్చింది. ఓకే. మరి అతను డెవలప్ చేయగలడా? నో. అతను ఆల్‌మోస్ట్ ఒక 2 వీక్స్, 3 వీక్స్ లీవ్ పెట్టేసాడు. ఓకే. హాస్పిటలైజ్ అయ్యాడు అతను. మరి నేనేం చేయాలి? అతను టీమ్ లీడ్ మరి. ఓకే. క్లయింట్‌కి మేము వెంటనే ఇంటిమేట్ చేసాము. అంటే క్లయింట్ ఏమన్నాడంటే, "నాకది చాలా ఇంపార్టెంట్. నాకు రిలీజ్‌లో ఉందది. నాకు ఎలాగోలా డెవలప్ చేపియండి" అన్నాడు. ఏం ఓకే. చేస్తాం మరి అలాంటి టైంలో? అడిషనల్ రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఓకే. అంటే వేరే టీమ్‌లో ఎవరైనా ఉన్నారనుకోండి, బఫర్‌లో ఎవరైనా ఉన్నారనుకోండి, రైట్? వాళ్ళని తీసుకొచ్చి వర్క్ చేపించుకోవాలి. ఓకే. అర్థమైందా? ఓకే. అలాగా. లేదు కొంతమంది ఏంటండి, ఓకే అతనికి బాలేదా? సరే ఈ స్ప్రింట్ కొంచెం కన్సిడర్ చేస్తాంలెండి. అలా ఉంటారు. రైట్? సో, ఆ కేసెస్‌లో ఓకే. వర్క్ అవుతది. లేదు అందరూ ఉన్నారు బట్ వర్క్ అవ్వలేదనుకోండి, డెఫినిట్‌గా స్క్రమ్ మాస్టర్ మీద పడిపోయాడు. ఓకే. అంటే స్క్రమ్ మాస్టర్ పనేంటి మనోజ్ అంటే మానిటర్ చేసుకోవడమే కదా! అంటే కాదు. మానిటర్‌తో పాటు టైమ్‌కి టికెట్ అయిపోయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అర్థమైంది. ఇందాక నేను టికెట్ 100 అవర్స్ అన్నాను. ఆ 100 అవర్స్ అయిపోయిన తర్వాత చెక్ చెయ్యి. హ్మ్. అర్థమైందా? 100 అవర్స్ అయిపోయింది. అర్థ్ అయిపోయింది కదా! వాళ్ళే తీసుకుంటారులే అని కూర్చోకూడదు. అర్థమైంది. ఇంకా ముందే నువ్వెళ్లి అడగాల. ఒక 90 అవర్స్ అయిపోయింది. అప్పుడెళ్లి అడగాలి. ఏంటి అయిపోయిందా? లేదా? అంటే వాళ్ళే చెప్తారు. ఇంకో 10 అవర్స్ ఉంది కదా! అయిపోతుంది. మళ్ళీ ఒక ఓకే. 1 అవర్ ముందు అడగాలి. ఏంటి అయిపోయిందా? మనోజ్ అయిపోవచ్చింది. రైట్. ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది. లేదంటే 1 అవర్ అయిపోయిన తర్వాత అడగాలి. ఏంటి అయిపోయిందా? నెక్స్ట్ టికెట్ ఏంటి అని అడగాలి. దాని ప్రకారంగా మనం మానిటర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆఫ్ చేయాలి. ఒకవేళ టికెట్ ఓకే. అవ్వలేదు. మనోజ్ ఇంకో 20-30 అవర్స్ పడుతుంది. అంటే వెరీ గుడ్. ఏం చేస్తారు అంటే సాటర్‌డే, సండే వర్క్ చేయండి ఆ టికెట్ మీద. ఓకే. అర్థమైందా? కొంతమంది సాటర్‌డే, సండే అర్థం. వర్క్ చేసాంరా బాబు అంటారు. ఓకే. ఎందుకు? ఇందుకే మరి. మనోజ్ అప్పుడు మరి స్క్రమ్ మాస్టర్ ఉంటాడంటే సచ్చినట్టు కూర్చునేవాడిని నేను కూడా. ఓకే. ఓకే. నాకేదైనా వీకెండ్ ప్లాన్ ఉందనుకోండి. ఆ ప్లాన్స్ నేను ఆ అవును. ప్లాన్ చేసుకుంటూ డెవలపర్ ఇద్దరు ఇప్పుడు ఒకరు టికెట్ ఉంటే స్క్రమ్ మాస్టర్ కూడా కూర్చోవాలా? ఇదండి. ఇప్పుడు డెవలపర్ ఒకడు సరిగ్గా వర్క్ చేయలేదంటే అంటే 20 అవర్స్ పనుంది. అదే
ఇంకొక 5-6 అవర్స్ పని ఉంది అంటే స్క్రమ్ మాస్టర్ కూడా ఆ రోజు కూర్చోవాలని అడుగుతాను. ఆహా! ఆ రోజు కూర్చోవాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు మీ షిఫ్ట్ ఓహ్! అయిపోయిందనుకోండి ఎళ్ళిపోవచ్చు మీరు. ఓకే. ఓకే. బట్ ఇంకా అవ్వలేదు అన్నప్పుడు ఏం చేయాలంటే అతన్ని బ్యాకప్ చేసుకుంటూ రావాలి. ఓకే. అర్థమైంది. అర్థమైంది. ఇంటికెళ్ళాక వర్క్ చెయ్యి. మళ్ళీ ఇంటికెళ్ళాక కూడా నేను ఫోన్ చేస్తూ ఉంటా నేను. ఒక 10 పీఎంకి అలా ఫోన్ చేస్తూ ఉంటా. ఏంటి ఏమైనా చేస్తున్నావా? వర్క్ చేస్తున్నావా లేదా? ఓకే. అర్థమైందా? 7కి నా షిఫ్ట్ అయిపోయిందనుకోండి, ఇంటికెళ్ళిపోయాననుకోండి ఒక 8 అవుతది. ఏం చేస్తాను? అతనికి కూడా కాల్ చేసి ఏంటి త్వరగా వర్క్ చెయ్యి. ఆ టికెట్ రేపు డిప్లాయ్‌మెంట్ ఉంది ఇచ్చేయాలి అని. అతనితోటి అలా వర్క్ చేపించుకుంటూ ఉంటా. ఓకే. ఓకే. మనోజ్ మరి సాటర్‌డే, సండే కనెక్ట్ అయ్యన్నావు కదా! మరి ఎలాగా అంటే, సో, నేను వీకెండ్ నా ఫ్రెండ్స్ తోటి బయటికెళ్ళాననుకోండి ఎక్కడికైనా పార్టీకి గాని, ఎక్కడికైనా. సో, నేను యూజువల్‌గా ల్యాప్‌టాప్ తీసుకొని ఎళ్ళిపోతాను. ఎళ్ళిపోయి ఓకే. నా వర్క్ నేను చేసుకుంటూ, నా ఎంజాయ్‌మెంట్ నేను చేసుకుంటూ, వాళ్ళతో వర్క్ చేయించుకుంటూ కూర్చునేవాడిని. అలాగా. ఓకే. బట్ ఏంటంటే పర్టిక్యులర్‌గా మనము ఆఫీస్ అథెంటికేషన్స్ తోటి లాగిన్ అవ్వకోకుండా త్రూ మొబైల్ లాగిన్ అయ్యి మేము చేసేవాళ్ళం అన్నమాట అలా. లేదనుకోండి వర్క్ ఓకే. చేయరు వాళ్ళు. ఓకే. రైట్. సో, ఓకే. ఈ స్ప్రింట్ రివ్యూ ఓకే. ఈ రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకేముందండి రెట్రోస్పెక్టివ్ మీటింగ్. ఓకేనా? రెట్రో అని ఎప్పుడు మీరు పిలవద్దు. స్ప్రింట్ రెట్రో. మీకేదో కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను రాయట్లేదు. ఓకే. ఓకే. నార్మల్‌గా అయితే నేను ఏంటి పలకా బలపం మీద రాయిస్తారు చూసారా? స్ప్రింట్ రివ్యూ, స్ప్రింట్ రివ్యూ, స్ప్రింట్ రెట్రో అని. అలా నేను ఓకే. రాయిస్తా ఉంటా స్టూడెంట్స్ చేత. బట్ మీకేదో ఓకే. కొంత ఓకే. ఐడియా ఉంది కాబట్టి నేను రాయట్లా. స్ప్రింట్ రివ్యూ అని ఏం అంటే స్ప్రింట్ రాయట్లేదు. రివ్యూ అంటే యాక్చువల్లీ నాకు డౌట్ ఏంటంటే స్ప్రింట్ రివ్యూలో స్క్రమ్ మాస్టర్ లీడ్ తీసుకుంటారు కదా మనోజ్. యాక్చువల్లీ సో అవును. ఈ ఈ ఈ సో దీస్ ఆర్ ద యూజర్ స్టోరీస్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ద డెవలప్మెంట్ టీమ్ అండ్ హియర్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోరీ. సో if say for example Ram has developed this user story, he would like to give the demo for this user story అని చెప్పేసి సో హీ గోయింగ్ టు స్టార్ట్ ద డెమో అని చెప్పేసి అతను స్టార్ట్ చేస్తాడు కదా మనోజ్. అవును. ఓకే. నెక్స్ట్ సీత, నెక్స్ట్ హారిక అట్లా అలా ఒక్కొక్కరు, అంతేనండి. ఒక్కొక్కరు. ఒక్కొక్కళ్ళు అలా రివ్యూ ఇస్తూ ఉంటారు. ఓకే. ఓకే. వాళ్ళు డెవలప్ చేసిన మాడ్యూల్స్‌ని వాళ్ళు రివ్యూస్ ఇస్తారు. ఓకే. ఓకే. ఇప్పుడు క్లయింట్ ఎలా అయితే ఇచ్చాడో అలాగే డెవలప్ చేయాలి మనం. ఓకే. ఓకే. మనకింకా కొన్ని ఫీచర్స్ తెలుసు మనకి ఇంకా కొంచెం గ్లిటరింగ్ అర్థమైంది. చేద్దాం అని చెప్పి ఎయకూడదు. లేదు. అర్థమైంది. అర్థమైంది. అతను ఏదైతే ఇచ్చాడో అదే చేయాలి. ఓకే. బట్ ఏదైనా ఇంకొంచెం చిన్న యాడింగ్ ఉందనుకోండి, ఆ యాడింగ్స్ చేయొచ్చు. ఓకే. ఆ యాడింగ్ చేసిన కోడ్ ఉంటది చూసారా? దాన్ని విడిగా పెట్టుకోవాలన్నమాట. ఓకే. ఓకేనా? ఎందుకంటే ఏమంటారంటే, లేదు నేను ఇంతవరకే చెప్పాను. ఇంతవరకే చేయండి అంటారు. మళ్ళీ ఆ కోడ్ అంతా మార్చాలంటే కష్టమైపోద్ది. కాబట్టి ఏం చేస్తామంటే, కొంచెం యాడ్ ఆన్ ఏదైతే చేసామో అది పక్కన పెట్టుకుంటాం. అప్పుడు అతను వద్దన్నాడనుకోండి, ఆ యాడ్ ఆన్ అనేది రిమూవ్ చేసేస్తాం. ఓకే. ఓకే. రైట్. సో, ఆ రివ్యూలో మనం తీసుకున్న టికెట్లుంటాయి కదా! వాటిలి గురించి ఇప్పుడు క్లయింట్‌కి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఉంటది చూసారా ఇక్కడ? లెట్ మీ ఓకే. టేక్ అనదర్ కలర్. ఇక్కడ క్లయింట్ సైడ్ నుంచి ఒక ఫీడ్‌బ్యాక్ వస్తుందండి. అంటే రివ్యూలో క్లయింట్ సైడ్ వచ్చిన ఫీడ్‌బ్యాకా లేకపోతే కంప్లీట్ స్ప్రింట్ యొక్క ఫీడ్‌బ్యాకా మనోజ్? కంప్లీట్ స్ప్రింట్ యొక్క ఫీడ్‌బ్యాక్. మనం స్ప్రింట్ యొక్క ఫీడ్‌బ్యాక్ గురించి మాట్లాడతాం. ఓకే. ఈ కంప్లీట్ స్ప్రింట్ ఫీడ్‌బ్యాక్ అనేది ఇక్కడ క్లయింట్ ఇస్తాడు మనకి. ఓకే. ఓకేనా? స్టేక్ హోల్డర్స్. ఓకే. ఓకేనా? ఈ స్టేక్ హోల్డర్స్ ఏం చేస్తారంటే, ఈ స్ప్రింట్ మీరు ఎలా డెవలప్ చేశారు? ఏంటి అనేది చెప్తారు. వన్ ఓకే. సెకండ్. చెప్పు. హలో! చెప్పురా. ఎలా ఉంది? బావుందా? సరే అయితే. నేను క్లాస్‌లో ఉన్నాను. అవునా! సరే సూపర్. క్లాస్‌లో ఉన్నాను. నేను ఆఫ్టర్ దిస్ +5 చేస్తా. రైట్. సో, ఇక్కడ ఎలా ఉందంటేనండి, ఈ క్లయింట్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ గురించి మనం ఈ రెట్రోలో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఓకే. క్లయింట్ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడనుకోండి, ఈ ఓకే. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌ని మనం కంటిన్యూ చేయాలి. అంటే ఎలా చేయాలి అనే దాని ఫ్యూచర్ ప్లానింగ్ ఇక్కడ గీస్తాం. ఓకే. ఒకవేళ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది మనకి. ఓకే. ఓకే. ఈ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎందుకొచ్చింది? అనే దాని గురించి మనం నెగెటివ్ సినారియోలో వెళ్ళి, దాని నుంచి పాజిటివ్‌లోకి ఎలా రావాలి అనే సినారియో గురించి మాట్లాడతాం. ఓకే. ఓకే. మీరు యాక్షన్ పాయింట్స్ అన్నారు గుర్తుందా? అవును. ఆ యాక్షన్ పాయింట్స్ అన్నీ తీసుకుంటామనమాట. ఓకే. అంటే యాక్చువల్లీ ఇక్కడ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్‌లో వాట్ వెంట్ వెల్, వాట్ డిడ్ంట్ గో వెల్ యాక్షన్ ఐటెమ్స్ అని ఉంటుంది. మళ్ళీ మ్యాడ్ హ్మ్. డాడ్ స్లాడ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. అవి అంటే డిఫరెంట్ ఒక్కొక్క డిఫరెంట్ స్ప్రింట్ స్ట్రాటజీస్ అవి.
అదే డిఫరెంట్ అంటే ఒక్కొక్క స్ప్రింట్ లో ఒక్కొక్క స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చా లేకపోతే ఒకే స్ట్రాటజీ యూజ్ చేయాలా మనం? చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. సెయిల్ బోట్ టెక్నిక్ అని ఉంటది. సేల్ బోట్ టెక్నిక్ అది కొంచెం హార్డ్. హార్డ్ అవి. ఇప్పుడు చెప్పాలని నేను చెప్తాను. ఎందుకు అనవసరం అవన్నీ. ఓకే. ఎవ్వరు యూజ్ చేయరు. ఇప్పుడు సారీ, ఆఫ్ ది స్క్రీన్ చెప్తానులేండి, రికార్డింగ్ లో ఉంది కదా. చెప్తాను అది. రైట్, అంత అక్కర్లేదు మనకి. జస్ట్ మనకి ఇన్పుట్స్ టైం వేస్ట్ చేసుకోకూడదు మనం. అర్థమైంది. రైట్, వాటి గురించి ఉంటది. ఇప్పుడు ఈ రెట్రో అయిపోయిన తర్వాత మనకి ఇంకోటి ఉంటదండి. ఇంకోటి దాన్ని ఏమంటామంటే మనము ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఓకే. ఓకేనా? ఈ పిఐ ప్లానింగ్ గురించి మనం రేపు మాట్లాడతాం. షూర్. ఓకేనా? ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉంది? పిఐ ప్లానింగ్ వదిలేసేయండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు మనోజ్. లేదు. రైట్, ఓకే, ఐఎమ్ స్టాపింగ్. సో మీరు నాకు జీరా